హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ మిల్క్ ఐస్ క్రీమ్. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మిల్క్ ఐస్ క్రీమ్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మిల్క్ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో మనము తెలుసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలోకి వెళ్ళిపోయి మనము చూసుకుందామండి. మరి దీని కొరకు ముందుగా 1 కప్ వరకు చిక్కటి పాలను తీసుకోవాలండి. పాలు చిక్కగా ఉంటే ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్ వరకు మిల్క్ తీసుకున్న తర్వాత ఇందులోనికి కప్పులో 3 వంతుల షుగర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంటే 3/4 కప్పు వరకు మనము పంచదార పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనికి 1/2 కప్పు వరకు మనము పాల పొడిని వేసుకోవాలి. వీటన్నిటిని వేసిన తర్వాత మనము ఇవన్నీ కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనికి మనము వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. వైట్ వెనిలా ఎసెన్స్ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే వేయడం లేదు. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 1/2 కప్ వరకు మనము కండెన్స్డ్ మిల్క్ను కూడా వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అనేది ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. 1 కప్ మిల్క్కి 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన ఈ పాలను మనము మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న గ్లాసులు తీసుకొని ఈ గ్లాసులలోనికంతా కూడా పాలను వేసుకోవాలి. స్టీల్ గ్లాసులోనైతే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకే నేను స్టీల్ గ్లాసులలో వేసుకుంటున్నాను. ఈ స్టీల్ గ్లాసులలో మనకు ఐస్ క్రీమ్ ఏ సైజులో రావాలనుకుంటామో ఆ సైజులో అంత మట్టుకు మనము ఈ పాలను వేసుకోవాలి. ఇప్పుడు పైన మనము పాలిథిన్ కవర్ని కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్ని కానీ పెట్టుకొని మరి గాలి అనేది లోపలికి వెళ్ళకుండా ఈ విధంగా అంతా కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో మనము 24 అవర్స్ కనుక వీటిని ఉంచినట్టయితే మరి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇప్పుడు 24 అవర్స్ తర్వాత తీసి చూస్తున్నాను. ఐస్ క్రీమ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూసుకుందామండి. మరి ఈ ఐస్ క్రీమ్ని మనకు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే తీయడానికి రాదు కాబట్టి చల్లటి నీళ్ళలో మనము ఈ గ్లాసులను 1 నిమిషం పాటు అలాగే ఉంచినట్టయితే ఐస్ క్రీమ్ అనేది మనకు తీయడానికి చాలా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు మనము పైన ఉన్న ఈ కవర్ని తీసేసినట్టయితే టేస్టీ మిల్క్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చో. పిల్లలు అడిగినప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మిల్క్ ఐస్ క్రీమ్ని మనము ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.